నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, రాధాదేవి పుట్టింది బర్సానాలో, కృష్ణుడు పుట్టింది మధురాలో. సో ఈ రెండు ప్లేసెస్కి కూడా మీరు వెళ్ళొచ్చాను అంటున్నారు. ఒక్కసారి ఆ ప్లేసెస్ విశిష్టత గురించి ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. రాధాకృష్ణులు అనగానే మనకి నార్త్ ఇండియాలోనే బాగా ఎక్కువ. ఢిల్లీకి 145 కిలోమీటర్ల దూరంలో ఈ మధుర ఉంది. ఢిల్లీకి ఆగ్రాకి 60 కిలోమీటర్లు పక్కపక్కనే అనమాట ఇవన్నీ. సో ఈ మధురలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మభూమి ఉంది. జైల్లో పుట్టాడు. నేను కూడా కృష్ణాష్టమి రోజున పుట్టా, కృష్ణుడు పుట్టినరోజున పుట్టా. కానీ నేను రాజమండ్రిలో పుట్టాను. కృష్ణాష్టమి రోజు పుట్టారు మీరు కూడా. అందుకనే మనకి లైకింగ్ అనమాట బర్సానా, మధుర, అస్తమానం. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు వందల సార్లు పుట్టినందుకు లైక్ ఏమో. వాళ్ళు అక్కడ పుట్టారు, మనం రాజమండ్రిలో పుట్టాం కదా. రాజమండ్రిలో పుట్టాం. మనకి ఆ రోజు పుట్టాం కాబట్టి కృష్ణుడు అంటే మనకి ప్రేమ 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 దేవత ఎవరు? రాధమ్మ తల్లి. ఆ రాధమ్మ తల్లి ఎక్కడ పుట్టింది? మనకి మధుర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మనకి బర్సానా అని ఊరు ఉంటుంది. బర్సానాలో రాధమ్మ తల్లి జన్మభూమి. ఆ ఊరు వెళితేనే నీకు ఎంత హాయి ఉంటుందో తెలుసా? కృష్ణుడు అంటే కేటుగాడు, మన కృష్ణయ్య కన్నయ్య కేటుగాడు అంటే తెలివైనోడు. మన రాధమ్మ అమాయకురాలు. అక్కడికి వెళ్ళగానే అందరూ మామిడి పళ్ళు పంచుతారు, స్వీట్లు పంచుతారు, అంతా పంచుడే పంచుడు ఫ్రీగా. నాకు మొన్న వెళ్ళినప్పుడు 3 మామిడి పళ్ళు పెంచారు, తిన్నా. చిన్న చిన్న పళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ బర్సానాలో మనం రాధమ్మ తల్లికి పైకి వెళ్ళాం. వెళితే అక్కడ మండపంలా ఉంటుంది. ఆ రాధమ్మ తల్లి రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ ఊరు వెళితేనే అంతా ప్రేమ ప్రేమ దేవత కదా. రూపం లేని ప్రేమకి ఇలా ఒక పోస్తే, ఒక కుప్ప కింద పోస్తే రాధాదేవి రూపం వస్తుంది. అంటే రాధమ్మ తల్లి అక్కడ ప్రేమే తప్ప కోపం ఉండదు. నార్త్ ఇండియాలో ఎవరికైనా కోపం వచ్చిందనుకో, ఇక్కడ మనం ఫైటింగ్ చేసుకుంటాం, అరే ఏంట్రా చేస్తున్నావు అని తిడతాం కదా. అలా ఉండదు అక్కడ. మధురాలోను, బర్సానాలోను, గోకులంలోను, గోవర్ధన గిరిలోను ఆ కృష్ణుడు పుట్టిన ప్రాంతం అంతా కూడా ఏమంటారు? రిక్షా వాడికి వస్తున్నాడు అనుకో, స్కూటర్ వాడికి మనం అడ్డు వస్తున్నాం అనుకో, ఏ పా అంటాం. ఇక్కడైతే అక్కడ రాధే రాధే అంటాడు. అంటే ఏది కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏదొచ్చినా రాధే రాధే. ఆ తర్వాత నీకు ఇంకో విషయం తెలుసా? అలా వాళ్ళందరూ కూడా మోక్షం వచ్చేస్తుంది వీళ్ళకి రాధే రాధే అంటే. లాస్ట్కి కృష్ణుడు కూడా మంత్రజపం చేస్తాడు. ఎవరి నామ జపం చేయాలి తెలుసా? రాధే రాధే రాధే. రాధే కృష్ణులు ఎక్కడుంటారు? రాధాకృష్ణులు ఇద్దరు గోకులంలో ఉంటారు. అది అదొక లోకం. ఆ లోకానికి కీ ఉంటుంది కదా, తాళం. ఆ తాళం కప్ప ఉంటుంది కదా, తాళం తీయాలి కదా. మరి ఆ తాళం తీయాలంటే పాస్వర్డ్ ఉంటుంది కదా, బ్యాంక్ లాకర్లకి పాస్వర్డ్. ఆ పాస్వర్డే రాధే రాధే. శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆయన ఇల్లే అది. రాధమ్మ తల్లి ఉండే, ఆ రాధమ్మ ఆయన కలిసి ఉండేది. ఆయన కూడా ఆ గేట్ తాళం తీయాలి, ఆ కీస్ అంటే పాస్వర్డ్ కొట్టాలి ఆయన. ఎలాగా బయోమెట్రిక్లో నీ ఫోటో అయితేనే ఎలా డోర్ అయితే ఓపెన్ అవుద్దో, అలా ఆ రాధే రాధే అని కృష్ణుడు కూడా అనాలి. అంత గొప్పది రాధే రాధే పదం. ఆ తల్లి ఆ ఊర్లో వెళ్ళినోడికి అసలు కోరిన కోరిక తీరకపోతే నన్ను అడగమను, అందరికీ అయిపోయింది. అండ్ థానా సభల్లో ఆ తర్వాత యుఎస్లో జరిగినటువంటి పావులూరు మంజూషా అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ నార్త్ కరోలినాలో ఉంటారు, చార్లెట్లో. వాళ్ళ పిల్లలకి అనారోగ్యంతో ఉన్నప్పుడు పాపం రోగం తగ్గిపోవాలనుకున్నారు, ఆ సీట్లు కావాలనుకున్నారు. వాళ్ళకి కొలంబియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది వాళ్ళ పాపకి. ఆ తర్వాత ఆ అబ్బాయికి NCSS అని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్లో 10th గ్రేడ్లో సీట్ వచ్చింది. అది మామూలు ఫీజులు కాదు, అవన్నీ 85 లక్షలు సంవత్సరానికి. అటువంటి వాటిల్లో వాళ్ళకి మ్యాథ్ ఒలింపియాడ్ ఇలాంటివన్నీ కూడా వచ్చింది. కాబట్టి ఆవిడ కృతజ్ఞతా రూపంలో ఇలాంటి భక్తులందరూ కూడా బర్సానా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇకపోతే మన కన్నయ్య దగ్గరికి వచ్చేద్దాం. కృష్ణయ్య. ఈ కృష్ణుడు జైల్లో పుట్టాడు. శుభ్రంగా ఆ జైల్లో మనం అంతా దర్శనం చేసుకుంటాం. పైన శుభ్రంగా రాధాకృష్ణుల బొమ్మ విగ్రహం ఉంటుంది. అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ద్వారకాధీశుడు గుడి ఉంటుంది. ఆ ద్వారకాధీశుడు ఔరంగజేబు వచ్చి మొత్తం అందరి దొబ్బేశాడు, అందరి గుళ్ళు పడగొట్టేశాడు. కృష్ణుడు మాత్రం ఔరంగజేబు తోలు తీసేశాడు. ద్వారకాధీశ్ దగ్గర ద్వారకాధీశుడికి ఇక్కడ మరకత మణి ఉంటుంది ఇలాగా, అంటే గ్రీన్ కలర్లో ఉన్న రాయ, వజ్రం లాంటిది. అది తీస్తే ఎమరాల్డ్ అంటాం ఇంగ్లీష్లో. అది ఔరంగజేబు తీసుకుంటే వెంటనే ఆడు కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే అప్పుడు ప్రాధేయపడితే బెగ్గింగ్ చేశాడు ఈ ఔరంగజేబు. వాడు బెగ్గింగ్ చేసినందుకు కృష్ణుడు మళ్ళీ ఇచ్చేశాడు. అంత గొప్పవాడు. టచ్ కూడా చేయలేకపోయాడు ఔరంగజేబు ద్వారకాధీశుడిని. అదే మధురాలో
ఇవన్నీ కూడా ఈ జన్మస్థలం జైలుని పడగొట్టగలిగాడు, ఏదో కొద్దిగా దాడి చేయగలిగాడు. అంత గొప్పదనమాట. ఆ తర్వాత అక్కడికి జస్ట్ పక్కనే ఒక 10 కిలోమీటర్స్ రేంజ్లో గోకులం ఉంటుంది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్మ నందడు యశోద పెంచారు ఆయన్ని. ఆ యమునా నది అంతా కూడా ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళు, బ్రహ్మాండంగా తీసుకెళ్తాం అందరం. ఆ కాలువ అంతా కూడా యమునా నది ఉంటుంది. అక్కడే కాళీయ మర్దనం, కాళీయ మర్దనంలో శ్రీకృష్ణుడు కాళీయుడు అనేటటువంటి ఈ యొక్క సర్పరాజు ఆవు దూడని పట్టుకుని వెళ్ళిపోతే గోపాలని ఆడుకునే పిల్లల్ని ఎత్తుకుపోతుంటే అప్పుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు దూకి మర్దనం చేస్తాడు. దాన్ని మర్దనం చేస్తే అప్పుడు అది వాళ్ళ భార్యలు వచ్చి కాళీయుడిని చంపొద్దు, మేము గరుత్మంతుడికి భయపడి మేము లోపల దాక్కుంటున్నాము అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అయితే నీ దగ్గరికి గ్రద్దలు రావు, గరుత్మంతుడు రాడు అని తన పాదాలు పడేలాగా ఎస్ ఆకారంలో పాముల మీద అందుకే ఉంటాయి ఆ జాతి సర్పాలకి, కృష్ణుడిచ్చిన వరం. అది జరిగింది అక్కడే గోకులంలో. ఆ తర్వాత ఇంకో కొంత దూరం వెళితే మనకి గోవర్ధన గిరిధారి. గోవర్ధన గిరిధారి ఎవరు? గోవర్ధన పర్వతం ఎత్తింది ఎవరు? శ్రీకృష్ణుడు. నేను ఇంకా ఏదో చిన్న కొండేమో అనుకున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, నాకు కూడా వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు, ఆదిత్యరామ్ గారిని ఇలాగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏంటండి బాబు 14 కిలోమీటర్లు ఉందండి ఈ గుడి, ఇంత పొడుగుంది ఏంటండి బాబు అన్నాడు. మరి ఎత్తునోడు ఎవడు? శ్రీకృష్ణుడు. అక్కడ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడమ్మా, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం ఎలా ఎత్తుకొచ్చాడు? ఇలా చెయ్యంతా పెట్టాడు, చిన్న కొండది, దాన్ని ఇలా ఎత్తుకొచ్చాడు. ఆంజనేయ స్వామి అంటే ఆయన గొప్ప దేవుడు, గురువు. కానీ రాముడికి బంటు కదా ఆయన, అంటే రాముడి కంటే చిన్నగా ఉంటాడు, శివుడు అవతారం అయినా కూడా తక్కువగా ఉంటాడు. దాని ఫీల్ కాడు ఆంజనేయ స్వామి, కాబట్టి చిన్న పర్వతం, చిన్న దేవుడు. కాబట్టి కృష్ణుడు ఎవడు? రాముడు. అందువలన పెద్ద పర్వతాన్ని చిటికి నేలతో ఎత్తేసాడు. అక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ పర్వతం ఉంది కదా, ఈ పర్వతాన్ని చిటికి నేలతో ఎత్తినప్పుడు అక్కడున్న కృష్ణుడి ఫ్యాన్స్ ఉంటారు మనలాంటి వాళ్ళు, వాళ్ళందరూ మనం కూడా అంత గోపికలకు అందరికీ వచ్చిన భక్తి మనం రావాలని కృష్ణుడిని రోజు ప్రాధాయపడాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ చిన్న పిల్లగాడు 6 సంవత్సరాల పిల్లోడు ఇలాగ ఎత్తేస్తున్నాడు, ఈ కొండ టపీమని వదిలేస్తాడేమో కిందకి మధ్యలో అని చెప్పేసి దాని కిందకి వెళ్ళరు కొంతమంది. అటు ఇటు గోపిగాళ్ళు అంటారు. ఏంటి గోడ మీద పిల్లులు. ఇప్పుడు చెప్పమన్న వాళ్ళు గోడ మీద పిల్లులు చెప్పరు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పని చెప్పరు, నువ్వు ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పరు. అవతల వాళ్ళకి బ్యాడ్ అయిపోతామని ఇటు అటు బ్యాడ్, ఒక వర్గానికి బ్యాడ్ అవ్వకుండా తాత్కాలికంగా చెప్తారు. ఇద్దరు వదిలేస్తారు, ఈ దరిద్రం వదిలిపోద్ది ఇటువంటి వాళ్ళని. కాబట్టి ఈ గోపిగాళ్ళందరూ బయట ఉన్నారనమాట. గోవర్ధన పర్వతం ఎత్తాడు, వాళ్ళందరూ పోయారు. ఇంద్రుడు వర్షాలు కురిపించాడు, వాయువులు కురిపించాడు, అంతా పోయారు. కృష్ణుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా పోలేదు. అంత పెద్ద పర్వతం ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణం చేస్తే గోవర్ధన గిరిదారి. మొన్న అరుణాచలం విపరీతమైన అతి ప్రచారం చేసేసారు మన గొప్ప ప్రవచనకాలు మా గురువులంతా. చేసేయడం వల్ల కసక్మన్ పేక్కు వచ్చాడు ఒకడు, చూసావా? వాడు 500 ఇద్దరు దొంగలు వచ్చి 500 రూపాయలు ఇవ్వు అంటే ఈడేవ్వలేదు, ఇప్పించాడు. భువనగిరికి చెందిన కుర్రోడు. అప్పుడు 5,000 రూపాయలు కోసేసి పేకను కోసి ఇచ్చేశారు. గోవర్ధన పర్వతం దగ్గర ఒక్క చరిత్రను చూపించమని అలాగా నో. నార్త్ ఇండియా చాలా డేంజరస్ ఏరియా అని భయపడతాం. ఎందుకంటే పాన్పరాగులు నవ్వుతారు, అక్కడే ఊమేసేస్తూ ఉంటారు, గోళ్ళన్నీ ఎర్రగుంటాయి అనమాట. గోళ్ళ శివలింగం ఉందనుకో, శివుడు పూజ చేస్తుంటారు, నమస్తే అష్టభగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, ఇది నవ్వుతానే ఉంటారు పాన్పరాగు. ఆ శివలింగం మీద పొరలు పడతానే ఉంటాయి. అయినా సరే అది భోగభూమి. కృష్ణుడికి చదివే పంతుళ్ళందరూ పాన్పరాగులు వేసుకుంటారు. అది తప్పు లేదు, భోగభూమి. అది భారతదేశంలో నార్త్ ఇండియా భోగభూమి. అందువలన మనం సౌత్ ఇండియన్స్ వేసుకోకూడదు. వేసేస్తే మనల్ని వెలేసేస్తారు, మనల్ని బలి కోరుకుంటుందన్నమాట. ఏంటి అమ్మ బాబోయ్ నువ్వేంటి శివుడికి ఇలా చేసావా, పాన్పరాగ్ చేసావా, అది అంటే దొంగచాటుగా వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు కొంతమంది. అక్కడ డైరెక్ట్ అనమాట. కాబట్టి అక్కడ కృష్ణుడికి ఈ యొక్క గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు సాక్షాత్తు ఈ యొక్క భక్తులంతా కూడా నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ఆ యొక్క స్వామివారు గోవర్ధన పర్వతం లెవెల్, కృష్ణుడి లెవెలే వేరు. కాబట్టి గోవర్ధన పర్వతాన్ని అంత పెద్ద అంత పొడుగున్న పర్వతాన్ని ఎత్తారనమాట. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరో ఎత్తలేరు. ఆ విధంగా ఈ క్షేత్రాలలో మనం ఎప్పుడైతే మనం దర్శనాలు చేసుకుంటామో స్వామివారిని, తులసిమాలలు వేస్తాము, కలవ పువ్వులు ఇస్తాము, వాళ్ళందరికీ ఇచ్చిన కృష్ణుడు పెరిగిన ప్లేసు ఇవన్నీ కూడా ఉంటాయి. ద్వారకల పంచద్వారకలు ఎలాగైతే ఉన్నాయో, బేట్ ద్వారక ఇవన్నీ కూడా అలా ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఆ దర్శనాలన్నీ కూడా మనం ఈ బృందావనం మళ్ళీ లవర్ స్పాట్, శ్రీకృష్ణుడు రాధా మీటింగ్ స్పాట్. వీళ్ళు బృందావనం. ఇక్కడ మధురాలోనేమో కృష్ణుడు పుట్టాడు కదా, దాని నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బరసానా పుట్టారు. వీళ్ళిద్దరూ బరసానా వెళ్తే ఆయన అంతాడు, రాధాదేవి వాళ్ళ ఫాదరు మదరు కృష్ణుడు అంటారు. అలాగే రాధాదేవి ఇక్కడికి వస్తే, ఇక్కడ గోకులంలో వస్తే అందరూ చూస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక స్పాట్ పెట్టుకున్నారు బృందావనం. అక్కడ రోజు కలుసుకునేవారు. లవింగ్ స్పాట్, మీటింగ్ స్పాట్ అంటారు. అదే నిధివన్ అంటారు. ఆ బృందావనంలో నిధివన్ అని ఉంటుంది. ఆ నిధివనంలో పగలంతా కూడా కోతులు ఉంటాయి,
ఉడతలుంటాయి, పక్షులుంటాయి, అన్నీ ఉంటాయి. సాయంత్రం 6 అయిన తర్వాత ఛాలెంజ్, ఒక్క పెట్టు ఉండదు, ఒక్క ఉడత ఉండదు, ఒక్క కోతి ఉండదు, అన్నీ వెళ్ళిపోతారు. ఎందుకని? శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేస్తాడు, రాధాదేవి వచ్చేస్తుంది, గోపికలు వచ్చేస్తారు. నాట్యం, రొమాంటిక్ డ్యాన్స్ కాదు అది, డివైన్ డ్యాన్స్. దైవ రాసలీలకి అర్థం కూడా తెలియదు వీళ్ళకి, రొమాంటిక్ డ్యాన్స్ అనుకుంటారు. నాట్యం చేస్తారు, పాటలు పాడతారు. ఆ నిధివనంలో రాధా మనోహర్ మందిర్ అని ఉంటుంది. అక్కడ ఒక శోభనం రోజున పెళ్లి కొడుకులకి ఎలాగైతే ఈ దంపతులకి పాలు, గ్లాసుడు పాలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, ఈ పప్పులన్నీ ఎలా పెడతారో అలా పక్కలేసి చక్కగా అన్నీ పెడతారు. అయితే దానికి తాళం వేసేస్తారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. వేసేసినా సరే మర్నాడు పొద్దున్నే లేచి పూజారు తలుపు తీసేసరికి ఆ పక్కలన్నీ కూడా చెరిగి ఉంటాయి. ఈ పాలు, మిల్క్, జీడిపప్పులు ఇవన్నీ సగం తినేసి ఉంటాయి. ఇది ప్రత్యక్షంగా ప్రతిరోజు జరిగే సంఘటన. అంటే భగవంతుడే స్వయంగా వస్తారు అని. అయితే ఇప్పుడు షార్ట్ కట్స్లో అందరూ కూడా భక్తులందరూ కూడా ఎలా చేస్తున్నారంటే మేకల్ని, కోళ్ళని బలేసేయాలా, కామాఖ్య వెళ్ళిపోండి, వైన్ పెట్టండి, మందు పెట్టండి, మటన్ పెట్టండి, మత్స్యం పెట్టండి, పంచమకారాలని పిచ్చి పిచ్చి చెప్తుంటే నిజమైన భక్తులు ఎవరూ వెళ్ళట్లేదు. షార్ట్ కట్స్ మెథడ్లో వెళ్ళే కోరుకునేటటువంటి భక్తులు, దొంగదారులు ఎత్తుక్కునే భక్తులు మాత్రమే వాటికి టెంప్ట్ అవుతారు. అలా నిధివన్లో కూడా దొంగదారుల్లో, అడ్డదారుల్లో భగవంతుడిని చూడాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు రాత్రికి వస్తాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు, మనం కష్టపడి తపస్సులు చేయొద్దు, పూజలు చేయొద్దు, ఫ్రీగా దేవుడు వచ్చేసి రాధతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూసేద్దామని కొంతమంది అతి తెలివిగాళ్ళు, ఓవర్ స్మార్ట్ గాళ్ళు ఆ రాయి వెనకాల నుంచొని దేవుడిని చూశారు. కానీ పిచ్చెక్కింది వాళ్ళకి. కృష్ణుడిని చూసిన మరుక్షణం పిచ్చెక్కుద్ది. అటువంటి సాధువులు బృందావనం నిండా బోళ్ళు మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలి. దైవ సాధన చేసి దేవుణ్ణి మెప్పించి ఆ సాధన చేసి నీ మంచి పని వల్ల చెయ్యాలి. అసలు కృష్ణతత్వమే తెలియదు. కృష్ణుడు మటన్ తిన్నాడు అంటాడు ఒకడు, కృష్ణుడు మనిషి అంటాడు ఒకడు, కృష్ణుడు చచ్చిపోతే శవం కుళ్ళిపోయింది అంటాడు ఒకడు, 7 రోజులు అర్జునుడు వచ్చి కాల్చాడు అంటాడు ఒకడు. అది అసలు అనొచ్చా? కృష్ణుడు అంటే ఏంటి? కృష్ణ ఇస్ మిస్టరీ. కృష్ణుడు ఏం చెప్తాడు? ఐ ఆమ్ మిస్టరీ, ఐ వాజ్ మిస్టరీ, ఐ విల్ బి మిస్టరీ. నన్ను ఎవడరా, మీరెవర్రా తెలుసుకునేది అంటాడు. ఏంటంటే కృష్ణుడితో మాట్లాడేస్తున్నాం, కృష్ణుడితో మేము వాట్సాప్ చాటింగ్ చేసేస్తున్నాం, కృష్ణుడు మాకు పూనేస్తున్నాడు. ఈ దొంగ బ్యాచీలు తయారైపోయినాయి. కృష్ణుడు ఎప్పుడు ఒక మిస్టరీ, ఆయన ఎవరు తెలుసుకోలేరు. పక్కనున్న రాధాదేవే తెలుసుకోలేదు, ఆయన్ని మహామాయే తెలుసుకోలేదు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానులు సైతం 7 ఋషుల్ని, ఏ ఋషి అయినా సరే మాయలో పడేస్తుంది. ఒక్క కృష్ణుడిని తప్ప మొత్తం అందరినీ మాయలో వేసేస్తుంది. కృష్ణుడిని టచ్ కూడా చేయలేదు. ఎందుకని? కృష్ణుడి యొక్క మాయే, కృష్ణుడి యొక్క అంతర్గత శక్తే యోగిని, ఆమె మహామాయ. కాబట్టి యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయాస్వరూపంలో ఉంటుంది. ఆ యోగమాయే కృష్ణుడి యొక్క చెల్లెలు, ఆమె పార్వతి, ఆమె దుర్గ. కాబట్టి ఈ దొంగ బ్యాచీలుగాళ్ళ మాటలు వదిలేస్తే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని, ఆ రాధమ్మ తల్లిని కరుణించమని మనం ప్రార్థిస్తే అన్ని కోరికలు, ఏ కోరిక వస్తే ఆ కోరికలు తీర్చేస్తాడనమాట. అందులో డౌటే లేదు. ఏ స్పెషల్ రెమెడీస్ వీళ్ళు ఏం చేయని అవసరం లేదు. తులసి మాలలు ఇస్తాం, కలవ పువ్వులు ఇస్తాం, తామర పువ్వులు పట్టుకెళ్తాం. స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. సింపుల్. ఈ మంత్రాన్ని చేయడానికి చచ్చిపోతున్నారు. ఈ మంత్రాన్ని జపిస్తే కృష్ణుడే మన దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ కృష్ణ ఏం చెప్తాడు? ఐఎమ్ నాట్ మై ఫిజికల్ బాడీ. ఈ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు, కృష్ణుడు చచ్చిపోయాడు అని చెప్పేటటువంటి వాళ్ళు, కృష్ణుడు అవతారం చాలించాడని చెప్పాలి. ఈ గాడిదలకు కూడా తెలియదు. కృష్ణుడు శవం కూలిపోయిందని చెప్పేటటువంటి వాళ్ళు ఇది తెలుసుకోవాలా. కృష్ణుడు లార్డ్ కృష్ణ చెప్పాడు, ఐఎమ్ నాట్ మై ఫిజికల్ బాడీ, ఐ లైజ్ ఇన్ మై ఐడియాలజీ. దోస్ హూ వాంట్ టు నో మీ వర్క్ ఫర్ మై ఐడియాలజీ, వర్క్ ఫర్ మై మిషన్, దాన్ యూ కెన్ అండర్స్టాండ్ మీ, దాన్ నువ్వు నన్ను తెలుసుకోగలుగుతావు అని చెప్పాడు. ఇది చెప్పకుండా కృష్ణుడు శవం కూలిపోయింది, కృష్ణుడు అంతర్ధానమై, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఏదో పెద్ద వేళేదో కృష్ణాష్టమి పుట్టాడు. కృష్ణతత్వం గురించి చెప్పగలిగే ఏకైక మునగాడు ముల్లపూడి మాత్రమే. ఎందుకంటే కృష్ణాష్టమి పుట్టాను. మీలో పుట్టారా? రెండైతే పుట్టితే చెప్పండి. అందువలన
ఆ కృష్ణుడు అనేటటువంటి వాడు తత్వం తెలుసుకోవాలి. ఆ కృష్ణుడు ఏంటంటే మిస్టరీ, ఆయన ఎవరికి అర్థం కాడు. ఆయన స్థాపించాడు. ఒక్కొక్క గొట్టంగాడు ఒక్కొక్క రాక్షసుడిని చంపడం కోసమే ఎంతో కష్టాలు పడతారు. ఒక దేవుడి కింద పుట్టి ఒక్కొక్క రాక్షసుని చంపుతాడు. కృష్ణుడు యేసుడు వరుస పెట్టి కంస, తర్వాత ఈ యొక్క జరాసంధుడు అందరు తోళ్ళు తీపిచ్చేశాడు. కలిపురుషుడైనటువంటి దుర్యోధనుడినే లేపి పడేశాడు. అటువంటి కృష్ణుడిని పట్టుకొని ఎంత చీప్ చేసేస్తున్నారు అమ్మాయిలంతా. కాబట్టి న్యూస్లలో కూడా బాగా చూస్తున్నాం. అందువలన నార్త్ వాళ్ళు మా ఫ్రెండ్ ఉన్నాడు తెల్లాకుల మనోహర్ అని, మొన్న వెళ్ళి హిందూ సంఘం వాళ్ళు అంతా చెత్తకూడేశారు. ఎందుకని సారీ చెప్పబోయా బాబు, రాముడు ఆయన ఒక విచిత్రమైన పక్షి మావాడు. శివుడు దేవుడు అంటాడు, రాముడు కృష్ణుడు దేవుడు కాదంటాడు. వాళ్ళు రాజులు అంటాడు, వాళ్ళు మనుషులు కాదంటారు. పిచ్చోళ్ళు అనమాట వీళ్ళంతా. ఏదో రాముడు కోసం రాముడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు చూసినట్టు, రాముడు మనిషిగా పుట్టినప్పుడు వీళ్ళు పక్కనే మంత్రసానిలాగా ఉండి డెలివరీ చేసినట్టు, రాముడు డైనింగ్ హాల్లోకి వెళ్ళి చూసితే మటన్ తిన్నట్టు మా గురువులే చెప్తున్నారు వీళ్ళంతా. కృష్ణుడు గురువు లేడు, ఎవడూ లేడు. తప్పు చెబితే రాముడి విషయంలో కృష్ణుడి విషయంలో తప్పు చెబితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐ విల్ నెవర్ టాలరేట్ ఎనీవన్. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ టు ఎవ్రీవన్. కృష్ణుడి విషయంలో రాముడి విషయంలో తప్పుగా మాట్లాడకూడదు, అధోగతి పాలైపోతారు. ప్రవచనాలు చెప్తున్నారు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని. కృష్ణుడి గురించి రాముడి గురించి చెప్తే రౌరవాది నరకాలకు వెళ్ళరా మీరు? వెళ్ళిపోతారు. అందువల్ల ఎవరి ప్రోద్బలం మనకు అవసరం లేదు, ఎవరి యొక్క దయా దాక్షిణ్యాలు మనకు అవసరం లేదు. ఆ కృష్ణుడి యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడితే ఉద్ధరణం. గోవర్ధనగిరి ఎత్తేసాడు చూడు, మనల్ని కూడా అలాగే ఎత్తేసి పైకి ఉద్ధరిస్తాడు. కాబట్టి ఏ మానవ మాత్రుడికి తలవంచకూడదు. ఏ మానవ గురువులు కారు, ఒక్క కృష్ణుడు ఒక్కడే. కృష్ణం వందే జగద్గురుం. అలాగే ఆదిశంకరాచార్యులు జగద్గురువు. మరి ఇటువంటి వాళ్ళని దత్తాత్రేయుడు జగద్గురు. వీళ్ళని నమ్ముకోవాలి. ఈ మామూలు పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు, పిచ్చిగా చెప్పేటటువంటి వాళ్ళని పట్టుకుంటే మనం ఎలా ఉద్ధరించబడతామమ్మా? వాళ్ళకే ఉద్ధరణ లేదు, వాళ్ళే చనిపోతారు. పక్షవాతాలు వచ్చేసి ఎంతమందిని చూడలేదు మనం. మా గురువులందరూ పోయారు వరుసలో. ఎలా పోతారు? మానవ శరీరం పోతారు. అది తీసుకెళ్ళి కృష్ణుడికి అప్లై చేస్తే ఎట్లా? హౌ డేర్ యు ఆర్! రాముడికి అప్లై చేస్తే ఎలాగా? ఎంత ధైర్యం నీకు, ఎంత మదం నీకు! రాముడిని కృష్ణుడిని అంటారా? స్టూపిడ్ ఫెలోస్. ఎవడు వాడు వీరు? ఎవడు వాడు? ఎంతటి వాడు? ఎక్కడి వాడు? ఎవడు అనకూడదు. దట్ ఈస్ లార్డ్ కృష్ణ. కృష్ణ ఇస్ జగద్గురు. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. 4 సంస్కృత అమరకోశం తీసుకొని సాంస్క్రిట్ డిక్షనరీ పెట్టుకుంటే నీకు మొత్తం సాంస్క్రిట్ వచ్చేస్తుంది. ఏదో 4 సాంస్క్రిట్ శ్లోకాలు బట్టి కొట్టేసి మేము గురువులం, మేము ప్రపంచాన్ని మార్చేస్తాం, మా ఉపన్యాసాల వల్ల మొత్తం అందరూ మారిపోతారు. నెవర్. అలా నీ ఉపన్యాసాల వల్ల అందరూ మారిపోవాలనుకుంటే ప్రతి ఒక్కడు ధర్మాత్ముడైపోవాలి. ఎక్కడైపోయాడు? కృష్ణుడు ఒక్కడే రావాలి భూమి మీదకి. వస్తున్నాడు, తోలు తీసేస్తాడు. కల్కిగా వస్తున్నాడు, తోలు తీసేస్తాడు వీళ్ళందరిది. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, దశావతారాలు వచ్చినాయి, కల్కి అవతారం వచ్చేస్తాడు. కాబట్టి జగద్గురువులే మార్చగలరు. ఎలా మారుస్తారు? మంచిగా మాట చెప్తే ఎనరు. బెల్ట్ తీసి ఉతుకుడు, పక్షవాతం ఇచ్చేస్తాడు, కాళ్ళు చేతులు పడగొట్టేస్తాడు, కొడుకుని లేపేస్తాడు, కూతురుని లేపేస్తాడు. ఆయన ఇష్టం, దేవుడి ఇష్టం. అప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది వీళ్ళకి. కాబట్టి ప్రతి మానవుడికి అప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది. కాబట్టి జగద్గురువే యువతని మార్చగలడు, జగద్గురువే సమాజాన్ని మార్చగలడు. జగద్గురువు ప్రవచనాల వల్లే మారుతారు తప్ప మామూలు ఏదో ఉపన్యాసాలు ట్రిమ్గా తయారైపోయి కళ్ళజోడు పెట్టుకుని వచ్చి పెద్ద నేనేదో 4 సాంస్క్రిట్ చార్ట్ జీపీటీ చూసి 4 పుస్తకాలు చదివేసి వ్యాసుడు రాశాడు చూసావా నువ్వు? కమాన్, కళ్యాణ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేస్తే అవి తెలుగులో ఉన్నాయి చదివేసి కబుర్లు చెప్తారా మీరంతా? వచ్చి కృష్ణుడిని శాసిస్తారా? కృష్ణుడిని గురించే చెప్తారా? రాముడి గురించే చెప్తారా? ఇంకెప్పుడు ఎవరు డేర్ చేయకండి. ఈసారి పేర్లు పెట్టి తిట్టేస్తా. ఎవరిని స్పేర్ చేయను. ఓన్లీ లార్డ్ కృష్ణ. కృష్ణం వందే జగద్గురుమమ్మ. మీకున్న కోపం మొత్తం తీర్చుకుంటున్నట్టున్నారు. కోపం కాదు, ప్రేమదేవత కృష్ణుడు. మా గురువులన్నా కూడా ప్రేమే. మరి మన తల్లాకల మనోహర్ని హిందూ సంఘాలు అందరూ వచ్చి కొట్టేశారు. కేసు పెట్టొచ్చు, మాకు పెట్టలేదు, మా వాళ్ళే కదా అని. అలాగే మా గురువులు కొట్టకూడదని చెప్తున్నాను. వింటున్నావా? మనం రెబల్. మన జోలికి ఎవడు రాలేడు. స్టూడెంట్స్ యూనియన్స్, ఆల్ ఇండియా యూనియన్ కదిలి వస్తుంది మన జోలికి వస్తే. అదనమాట అమ్మ. తప్పకుండా గురుగారు, రాధాకృష్ణుల గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. అలాగే వాళ్ళు పుట్టిన ప్రాంతం గురించి కూడా మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.